దేవుని స్తోత్రం. ఈ దినం దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. మన దేవునికి ఎన్నో గొప్ప నామాలు ఉన్నాయి. మన దేవునికి ఎన్నో గొప్ప నామాలు ఉన్నాయి. ఆ నామంలో ఒక నామైన ఎల్ రోయి. ఎల్ రోయి అంటే నన్ను చూచువాడు. ఎల్ రోయి దేవుడు. ఈయన నన్ను చూచు దేవుడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే నన్ను చూచిన వాడు అని పేరు పెట్టింది ఎవరంటే హాగరు. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేర్ లహారోయి అను పేరు పెట్టెను. ఇక్కడ హాగరు తన యజమానురాలైన శారా దృష్టిలో ఇబ్బంది పెట్టబడింది. ఎందుకంటే హాగరు గర్భవతి అయిన కాడి నుంచి తన యజమానురాలైన శారాను చిన్న చూపు చూసింది. అందుకని శారమ్మ తల్లి ఆ హాగర్ని ఇబ్బంది పెడితే అక్కడ ఉండలేక పారిపోయి గర్భవతిగా ఉంది, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంది, పారిపోతూ ఉంది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు హాగరుతోటి, శారాయి దాసివైన హాగరు నువ్వు ఎక్కడికి పోతున్నావని. అప్పుడు హాగరు తన జీవితంలో అనుకుంటుంది, నాకెవ్వరు లేరు, నాని పట్టించుకునేవాళ్ళు నాకెవరు లేరు, నేను ఐగుప్తు నుండి ఒక దాసిగా వచ్చాను, నానేవారు నాకెవరు లేరు, నా సమస్య చెప్పుకోవటానికి, నా బాధ చెప్పుకోవటానికి నాకెవ్వరు లేరని తన హృదయంలో వేదనతో బాధతో పారిపోతూ ఉంది. పారిపోయినప్పుడు దేవుడు హాగరుతో మాట్లాడుతున్నాడు, పారిపోవచ్చున్నానని. అక్కడ 8వ వచనంలో శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలిని శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరి యెహోవా దూత నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదును, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమైన దానితో చెప్పెను. యెహోవా దూత మాట్లాడుతూ ఉంది హాగరుతో, హాగరు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నీ ప్రయాణం, ఎక్కడికి? ఆమె అంటుంది నా యజమానురాలు యొద్ద నుండి పారిపోతున్నానంటుంది. పారిపోతానంటే దేవుని దూత అంటుంది మరలా నువ్వు తిరిగి వెళ్ళి నీ యజమానురాల చేతి కింద అణిగిమణిగుండు, నీ గర్భంలో ఉన్న నీ కుమారుని అనేక జనముగా అనేకమైన ప్రజగా నేను చేస్తాను, గొప్పవానిగా చేస్తాను, నువ్వు తిరిగి మరలా నీ యజమానురాలి యొద్దకు వెళ్ళు. అప్పుడు హాగరు చాలా బాధతో ఇబ్బందితో వేదంతో ఉన్నప్పటికీ ఆమె అనుకుంటుంది, నన్ను ఎవరు చూడరు అనుకున్నాను, నన్ను ఎవరు ఆదరించరు అనుకున్నాను, నన్ను ఎవరు ఓదార్చరు అనుకున్నాను, నా కష్టం నా శ్రమ చూసిన వాళ్ళు ఎవరు లేరు అనుకున్నాను, కానీ నన్ను చూచు దేవుడు ఉన్నాడు నాకు అని చెప్పి అక్కడ చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు చూచే దేవుడు. చాలాసార్లు మనకు కలుగుతున్న ఇబ్బందులు, మనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు, మనుషులు మర్చిపోయారు, దేవుడు కూడా మర్చిపోయాడు అనుకుంటాం. కానీ మనుషులు మర్చిపోయినా, మనుషులు మన పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడు మాత్రం ఎన్నడూ మనల్ని మర్చిపోడు. అందుకే హాగరు అక్కడ ఒక పేరు పెట్టింది ఆయనకి, చూచుచున్న దేవుడు, నన్ను చూచే దేవుడు నాకున్నాడు అని చెప్పి పేరు పెట్టి మరలా తిరిగి ఆమె శారమ్మ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఉన్న తర్వాత మనం 21వ అధ్యాయంలో చూస్తే ఈ 21వ అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే శారమ్మకి ఇస్సాకు పుడతాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఆ పాలు మరిచిన రోజు వారు గొప్ప విందు చేసుకుంటారు. ఆ విందులో ఈ హాగరు కుమారుడైన ఇష్మాయేలు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినందున శారా వాళ్ళని చూసి వీళ్ళు ఇక్కడ పనికిరారు, వీళ్ళని ఇక్కడ పంపించేసేయమని చెప్పి అబ్రహాంతో అన్నప్పుడు అబ్రహాము శారా మాట విని హాగరు కుమారుడైన ఇష్మాయేలును బైర్షెబా అరణ్యంలో వదిలిపెడతాడు. ఆ బైర్షెబా అరణ్యం ఇసుక ఎడారి, భయంకరమైన ఎండ ప్రాంతం, నీటి చెమ్మలేనటువంటి స్థలం.
ఆ ప్రాంతంలో హాగరు ఆ పసివాడిని పెట్టుకొని ఆ పసివాడిని తీసుకొని ఆమె ప్రయాణం అయిపోతుంది. 14 వచ్చిన 21 అధ్యాయం 14 వచ్చిన కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండును. ఆ తిత్తులోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. నీళ్ళు అయిపోయినాయి. అబ్రహాం ఆమెకి ఇచ్చినటువంటి ఆహారం అయిపోయింది. ఆ నీళ్ళు అయిపోయి ఆ పసివాడు ఆ నీళ్ల దప్పికతో కొన ఊపిరితో కొట్టకలాడుతూ ఉన్నాడు. కన్న తల్లి కదా, ఏం చేయాలో అర్థం కాక ఆ పసివాని ప్రాణం పోతా నేను చూడలేనని వింటి వేత దూరం వదిలిపెట్టి ఎదురుగా కూర్చొని చూస్తుంది, చచ్చిపోతాడేమోనని. చాలా వేదన పడిపోతుంది. అయ్యో, నా జీవితానికి నా బిడ్డ చనిపోతున్నాడు, నీళ్లు లేవు, నా పరిస్థితి ఏంటని చెప్పి హాగరు ఆ బెర్షెబా అరణ్యంలో అంతగానో కృంగిపోతూ ఉంది. చూడండి పిల్లరా, కళ్ళ ముందు కన్నబిడ్డ తన మరణం ఆ దప్పికతో అల్లాడిపోతూ కొట్టమిట్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఎంతో భయంకరం. ఈ భయంకరమైన పరిస్థితిలో హాగరుకు అన్ని జ్ఞాపకం ఉండొచ్చు. అబ్రహాం ఇంటుండి గర్భవతి అయి ఆ ఇంట్లో గర్భవతినప్పుడు ఎలాగ పోషించబడిందో, కుమారుడు పుట్టినాక ఎలాగా ప్రేమించబడి ఎలాగ ఎంత ఆదరణ పొందిందో అన్నీ కోల్పోయింది. ఆనందం కోల్పోయింది, ఆ ఇంటిని కోల్పోయింది, అరణ్యంలోకి వచ్చింది. ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, లేకపోతే చెంతకు చేర్చుకొని ఆమెకు సహాయం చేయటానికి కూడా ఎవ్వరు లేని ఎడారిలో ఉండిపోయింది. అయితే మనం చూస్తే పిల్లరా చూడండి 18 వచనం 17 వచనం, దేవుడు ఆ చిన్నవాని మరవిని కనుక అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేం వచ్చింది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాని గొప్ప జనముగా చేసేది నామెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఇప్పుడు దాకా హాగరికి భౌతికమైన దుఃఖం, భౌతికమైన వేదన. ఇది గర్భవతిగా ఉన్నప్పుడు పారిపోయినప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు దర్శించాడు, దేవుడు ఆమెను మరలా తిరిగి వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఆయనకు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆ చూచుతున్న దేవుడిని మర్చిపోయింది, ఆ చూచుతున్న దేవుడిని జ్ఞాపకం చేసుకోలేకపోయింది. ఆ బిడ్డ పసివాని ప్రాణం పోవటం చూసి విలవిల్లాడిపోతూ ఉంది. దేవుని దూత అంటుంది, హాగరు నీకేమొచ్చింది, నీకెవరున్నా లేకపోయినా నేనున్నాను, నిన్నెవరు త్రోసివేసినా ఎవరు నెట్టివేసినా నీకు ఆదరించేవారు లేకపోయినా నేను నీకున్నాను. ఆ పసివాన్ని గొప్ప జనంగా చేస్తాను, ఆ పసివాన్ని నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పి హాగరు కన్నులు తెరవగా హాగరుకి కళ్ళ ముందే కనపడింది నీటి బుగ్గ. దేవుని స్తోత్రం. ఆయన ఎల్ రోయి అంటే చూచుచున్న దేవుడు, మన శ్రమను చూచే దేవుడు, మన కన్నీరు చూచే దేవుడు, మన కష్టాన్ని చూచే దేవుడు, మనం పడుతున్న ఇబ్బందులను ఆయన చూచే దేవుడు. కొన్నిసార్లు శ్రమల్లో, కష్టంలో, కన్నీళ్లలో కృంగిపోతున్నప్పుడు మహోన్నతమైన దేవుని మనం చూడలేము. పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోతున్న సమయంలో నీకేమొచ్చింది, హాగరు కనులు దేవుడు తెరవగా నీటి బుగ్గ కనపడింది. ఆ నీటి తిత్తిని నింపి ఆ పసివాని ప్రాణాన్ని పోసి బ్రతికించుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆశీర్వాదం మన కళ్ళ ముందే ఉంచుతాడు. కొన్నిసార్లు మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మన కళ్ళ ముందున్న ఆశీర్వాదాలు కనపడవు, దేవుడిచ్చిన వాగ్దానాలు కనపడవు, దేవుడు మాట్లాడిన మాటలు మన చెవులకు వింటూ కూడా అవి గ్రహించుకోలేనంత గుడ్డితనంలో మనం జీవిస్తూ ఉంటాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో హాగరు కనులు తెరవగా నీటి బుగ్గ కనపడింది. ఆ నీటి బొగ్గులో నీళ్ళతోటి ఆ తిత్తిని నింపుకొని పసివాని ప్రాణం పోసింది, బ్రతికించబడ్డాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు చూచుచున్న దేవుడు. నీ జీవితంలో ఏ స్థితినైనా ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన చూచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, నా శ్రమ నువ్వు చూచే దేవుడివి,
మనుషులకు అర్థం కాకపోవచ్చు, మనుషుల పై రూపాన్ని చూసి తీర్పు తీరుస్తాడు. మనసుకు కలిగిన వేదన, మనసుకు కలిగిన బాధ మన ప్రభు అయిన దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అందుకే ఆయన ఎల్ రోయి దేవుడు, చూచుచున్న దేవుడు, మన స్థితిగతులన్నీ చూచే దేవుడు. కొన్నిసార్లు ఎంతో దయనీయమైన పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నప్పుడు మనుషులు మనల్ని వ్యంగ్యించేసి, హేళన చేసి, ఎగతాళి చేసి, అవమానకరంగా మాట్లాడినప్పుడు కూడా ఆయన చూసే దేవుడు. ఓ రోజు ఎలీషా ప్రవక్త ఏమిట శిష్యుడు ఉన్నాడు. సిరియా రాజు సైన్యం ఎలీషా ప్రవక్త ఉన్న పర్వతం మీదకి వచ్చారు. ఆ పర్వతం చుట్టూ కమ్ముకున్నారు. సిరియా రాజు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడల్లా సిరియా సైన్యాన్ని గురించి ఇశ్రాయేల్ రాజుకి, ప్రియదేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త వాళ్ళకు చెప్తా ఉన్నాడు, సిరియన్లు యుద్ధానికి వస్తున్నారు మీ మీదకి, చాలా జాగ్రత్తగా ఉండమని. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడిపోతున్నారు. సిరియా రాజు అనుకున్నాడు, మన గురించి ఎవరో చెప్తున్నారు ఇశ్రాయేల్ రాజుకి, మన మధ్య ఎవరో గూఢచారులు ఉన్నారు, మన గురించి చెప్పి ఇశ్రాయేల్ రాజు మనం యుద్ధానికి వెళ్ళక తలకి అప్రమత్తం అవుతున్నాడు, ఎవరో మన మధ్య ఉన్నారు గూఢచారులు అన్నారు. ఆ సైన్యంలో పనిచేసేటువంటి వ్యక్తి, సిరియా సైన్య అధిపతి అన్న ఆ రాజుతో అంటాడు, అయ్యా మన మధ్య ఎవరు లేరు, మన విషయాలు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అయితే వాళ్ళ మధ్య ప్రవక్త ఉన్నాడు, ఆయన బహుగా ప్రార్థనాపరుడు, ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థించేవాడు, మనం ఇక్కడ వ్యూహం పనుకునేది దేవుడు వాళ్ళ ప్రవక్తకు చూపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్తకు చూపుతాడు, ఆయన రాజుకు విషయం చెప్తే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు తప్ప ఇక్కడ విషయాలు అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు అన్నారు. అయితే ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడో తీసుకురమ్మని సిరియా సైన్యం అంతటినీ ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపించారు. ఎలీషా ప్రవక్త పర్వతం మీద ఉన్నాడు. తన శిష్యుడు కూడా ఎలీషా ప్రవక్త పక్కన ఉన్నాడు. అయితే ఉదయాన్ని లేచి చూడగానే సిరియా సైన్యం అంతా ఆ పర్వతం చుట్టూ ఉండిపోయింది. పర్వతం చుట్టూ ఉండగానే ఆ కేకలు పెడుతున్నాడు పనివాడు, ఎల్లువాడా, దైవజనుడా, అమ్మో మనం నశించిపోతున్నాం, సిరియన్లు మన చుట్టూ దండెత్తి మన చుట్టూ కమ్ముకొని ఉన్నారు, మనం నశించిపోతున్నాం అని కేకలు పెట్టాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటున్నాడు, భయపడకో, మన చుట్టూ ఉన్నవారు వీరికంటే అధికులు. దేవునికి స్తోత్రం. యెహోవా వీడు చూచినట్లు వీని కనులు తెరవమనగానే వాడు కనులు తెరిచాడు. 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం. మనకు తెలియని ప్రొటెక్షన్ దేవుడిస్తాడు. మనుషులకి, అధికారులకి సెక్యూరిటీ ఉంటారు, కానీ మన సెక్యూరిటీ ఎవరో తెలుసా? పరలోకపు సేన. దేవునికి స్తోత్రం. మన కాపుదలు ఎవరో తెలుసా? పరలోకపు దేవదూతలు. ఆయన దూతల్ని, అగ్ని రథాలని ఎలీషా ఉన్న పర్వతం చుట్టూ వేశాడు ఆయన. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎల్రోయి దేవుడు మనకున్నాడు. నీ శ్రమను, నీ కష్టాన్ని, నీ సమస్యలు చూచే దేవుడు. ఏ విధమైన సమస్యలతో కొట్టబడుతున్నారు? అప్పుల సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా, శారీరక రోగమా, మానసికమైన ఒత్తిళ్ళా, ఎవరికి చెప్పుకోలేని మానసికమైన నెమ్మది లేని పరిస్థితుల్లో గుండా వెళ్తున్నారా? అయితే ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు, ఎల్రోయి దేవుడు మనకున్నాడు. నన్ను చూచువాడు, మనల్ని చూచువాడు, మన పరిస్థితులు చూచువాడు, పరిస్థితులను మార్చువాడు. హాగర్ను చూచి హాగర్ స్థితిని మార్చినట్లుగా మన స్థితి మార్చగలిగిన ఎల్రోయి దేవుడు మనకున్నాడు. భయపడకో, మేలైన కార్యాలు మన పట్ల ఆయన చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.